హెచ్సియు సమస్య సుప్రీంకోర్టు వరకు వచ్చింది. సుప్రీంకోర్టు వరకు రావాల్సిన అవసరం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ల్యాండ్ వాల్యూ పెరగడంతో హెచ్సియు భూములపై పడిందని, గతంలో కేర్ ఆసుపత్రి వారు భూములు అడిగినా మేము ఒప్పుకోలేదని తెలిపారు. విద్యా సంస్థ భూములు విద్యా వ్యవస్థ కోసం ఉపయోగించాలని అన్నారు. ప్రభుత్వ భూమిని అమ్మడం అనేది తప్పని సిపిఐ నారాయణ అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కంచె గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. అంటే విద్యా వ్యవస్థ విస్తరించడానికి ఉపయోగపడే పద్ధతులను ఉపయోగించాలి తప్ప దాని ఏదో డాక్యుమెంట్ చూపించి, కోర్టు ఆర్డర్లు చూపించి, డూప్లికేట్ ఆర్డర్లు చూపించి దాన్ని స్వాధీనం చేసుకోవడం కరెక్ట్ కాదు. ప్రభుత్వ భూమిని అమ్ముకోవడం అనేది చాలా క్రిమినల్. అది ఎవరైనా పెట్టేయాలి. అది చంద్రబాబు పెట్టుండొచ్చు, రాజశేఖర్ పెట్టవచ్చు, కూడా పెట్టవచ్చు. జనాభా పెరుగుతారు కానీ భూమి పెరగదు. మరి జనాభా పెరిగినప్పుడు, అవసరాలు పెరిగినప్పుడు మరి భూమి పెరగదు కదా. ఆ భూమిని అమ్మేసిపోతే ప్రాపర్టీ రైట్ పోతుంది. ప్రభుత్వ చేతుల్లో భూమి లేకుండా పోతే రాబోయే రోజుల్లో ఆకాశం కట్టుకుంటారా ఆ దృష్టిలో? ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వ భూములు అమ్మకూడదు. ప్రభుత్వ భూములపైన రైటు గవర్నమెంట్గా ఉండాలి, భవిష్యత్తుకు ఉపయోగపడే పద్ధతులు. అంటే ఇప్పుడు ఏమంటారు, టీడీపీ చేయాలా అని టీఆర్ఎస్ చెప్తారు, టీఆర్ఎస్ మీరు చేయలేదా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వాళ్ళంతా తెలంగాణ పని చేయబట్టే కదా ఆపోజిషన్లో ఉన్నారు. వాళ్ళతో వీకేం పని. కాబట్టి ఆ భూమిని అమ్మడానికి వీల్లేదు. చట్ట ప్రకారంగా గవర్నమెంట్కి వచ్చి ఉండొచ్చు. చట్ట ప్రకారంగా రేవంత్ రెడ్డికి సొంత ఆస్తి రాలే, లేకపోతే మంత్రికి రాలే, గవర్నమెంట్కి వచ్చింది. గవర్నమెంట్ ట్రస్టీ. మరి గవర్నమెంట్కి వచ్చినప్పుడు పబ్లిక్ ఉపయోగపడాలి తప్ప మేము అమ్ముకుంటామని అంటే ఎటు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణం దీని జోలికి మేము విద్యా వ్యవస్థగా ఉపయోగిస్తాం. అందులో కాంపౌండ్ వాళ్ళకి ఒకటి ఉంది, దట్ ఇస్ ఎంజాయ్మెంట్ రైట్. ఆ ఎంజాయ్మెంట్ రైటే ఫండమెంటల్ రైట్. కాబట్టి విత్ ఇన్ ది కాంపౌండ్ ఉన్న ల్యాండ్ జోలికి ఎవరు పోవడానికి వీల్లేదు. ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్ కూడా దాన్ని ఓన్ చేసుకోవడానికి వీల్లేదు. విస్తరించదు తప్ప. ఆ పద్ధతి దాన్ని రెస్పెక్ట్ చేయమని చెప్పి కోరుతున్నాం. మిగతా ప్రశ్న ఎంత మాత్రాన